నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఘోరమైన అవమానకరమైనటువంటి వార్త ఇది. ఛత్రపతి శివాజీకి అవమానం. హర్యానాలో టాయిలెట్ గుర్తులుగా శివాజీ పద్మిని చిత్రాలు, ఫోటోలు వైరల్. షీ హీ అని రెండు ఉంటాయి. అక్కడ కార్టూన్ బొమ్మ వేస్తారు, వాడు హీ షీ ఆ రెండు బొమ్మలు వేసి గుర్తుపట్టడానికి. ఇది మగవాళ్ళది, అది ఆడవాళ్ళది. ఈ నా జాతి వాళ్ళు, ఈ దుర్మార్గులు భారతీయ సంస్కృతిలో చెరగని ముద్ర వేసిన వీరయోధుల చిత్రాలను హర్యానాలోని ఒక ప్రైవేటు హాల్ నిర్వాహకులు కాలితో తొక్కినట్లుగా అవమానించారు. కేవలం మగ ఆడని గుర్తింపు కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణి పద్మిని ఫోటోలను శౌచాలయం తలుపులకు తగిలించడం ఇప్పుడు జాతీయ స్థాయిలో వివాదంగా మారింది. అసలు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనా, లేక నిర్వాహకుల మూర్ఖత్వమా? ఈ దరిద్రుల మూర్ఖత్వం కాదు, కావాలని చేసారు. గాడిద కొడుకులు కావాలని వేసిర్రు, అవమానించాలని వేసిర్రు. ఇది ఈ కోణం ఆ కోణం అవసరం లేదు. లోపల పడే తోముడు దొమ్మితే బయట పడుతుంది. ఈ డిమాండ్లు వెలువెత్తుతున్నాయట. ఇగో శివాజీ పద్మిని. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్, వీరనారి మహారాణి పద్మిని చిత్రాలను హర్యానాలో తీవ్రంగా అవమానించారు. ఫరీదాబాద్లోని ఒక ప్రైవేటు బ్యాంక్వెట్ హాల్ నిర్వాహకులు శౌచాలయాల వద్ద లింగ సూచికలుగా వీరి చిత్రాలను వాడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా దీనిపై స్పందించిన ఒక కాంగ్రెస్ ఎంపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. వీళ్ళు ఇచ్చిన అదే కదా, వాళ్ళకు నెత్తిలో ఎక్కి కూర్చుంటున్నారు, ఇట్లా అవమానిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ బ్యాంకెట్ హాల్లో పురుషుల టాయిలెట్ తలుపుపై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రాన్ని, మహిళల టాయిలెట్ తలుపుపై మహారాణి పద్మిని చిత్రాన్ని అతికించారు. సాధారణంగా స్త్రీ పురుషుల గుర్తులను వాడాల్సిన చోట ఇలాంటి చారిత్రక వీరుల చిత్రాలను ఉపయోగించడం పట్ల నెటిజన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. 17వ శతాబ్దపు గొప్ప పాలకుడిగా ధైర్య సాహసాలకు నిలువుటద్దంగా నిలిచే శివాజీ చిత్రాన్ని ఇలాంటి చోట వాడటం అక్షరాల వికృత చేష్టని మరాఠా సంఘాలు మండిపడుతున్నాయి. రోకల బండలు అందుకొని తోముడు తోమాలి గాడిద కొడుకులు. బల్బులా ఏమనుకుంటున్నారు మీరు? యావత్ భారతదేశం వీరి ఇద్దరిని ఆదర్శంగా తీసుకుంటున్నది. మూర్ఖత్వం కాదు, ఏది కాదు, కావాలనే అవమానపరచాలనే ఈ రెండు ఫోటోలు పెట్టారు. టాయిలెట్లకు పెడతారు, లోపల పడేయాలి వీళ్ళని. 15 ఏళ్ళు జైలు శిక్ష చిప్పకూడదు తినాలి ఆ బ్యాంకెట్ హాల్ యాజమాన్యం. ఇంకా విచారణ మూర్ఖులా, కావాలని చేసిర్రా? అవసరం లేదు. దొరకబెట్టి లోపల చిన్న పిల్లగానికి చూపిస్తే ఈ ఫోటోలు శివాజీ అని చెప్తాడు. ఎటు పోతున్నారు? వేరే దేశాలలో మన గణపతిని, మన దేవుళ్ళను చెప్పుల మీద వేసుకున్నారు. మన దేశంలో ఉంటూ, హర్యానాలో ఉంటూ నీ బ్యాంకెట్ హాల్లో శివాజీ విగ్రహం తెలియదు నీకు? శివాజీ అంటే తెలియదు? పద్మిని అంటే తెలియదు? వీర యోధులను నువ్వు టాయిలెట్ల దగ్గర వాడుకుంటావా? ప్రేక్షకులారా తీవ్రంగా ఖండించండి. తగిన శాస్తి కావాలి యాజమాన్యానికి. లోపల పడేసి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చి 15 ఏళ్ళు చిప్పకూడదు తింటే అప్పుడు హిందూ ధర్మము, హిందూ ఆచారాలు, వీరనారులు వీళ్ళందరికీ తెలుస్తాయి బయటపడితే. ఏమంటారు? ఘాటుగా స్పందించండి. హర్యానాకు బ్యాంకెట్ హాల్లోనికి చెప్పుదాం, నువ్వు చేసే పనులు ఇట్లున్నాయి, మా ప్రేక్షకులు దుమ్ము దులుపుతున్నారు, నిన్ను లాగిచ్చి కొడతారు. అందరం కలిసి వచ్చి హర్యానాకు వచ్చి చెప్పుదాం వాళ్ళకు. మూర్ఖత్వం కాకుండా ఇది మూర్ఖత్వం కాదు, ఇది కావాలని చేసిరు. లేదంటే వాడు మెంటల్ డిప్రెషన్, ఏదైనా పని చేసిండనుకో, మన దేవాలయాలకు వచ్చి ఏమైనా ధ్వంసం చేసిండనుకో, వాడు మానసిక స్థిమితం లేడు, వాడు స్థిమితంగా లేడు. మానసిక అంగవైకల్యం అంటారు వీళ్ళని. అంగవైకల్యం ఏదో ఒకటి సాకు రావాలి, గుళ్ళల్లోకి పోయి అది చేయాలి. మళ్ళీ మెంటల్గా వాడు కరెక్ట్ లేడని ఒకటి వానికి అవార్డు. ఇది కూడా అంతే, పక్కా కావాలని చేసిర్రు. రెండో ముచ్చట్లేదు. బ్యాంకెట్ హాల్కి తాళం వేయాలి, యాజమాన్యాన్ని హర్యానా ప్రభుత్వం లోపల పడేయాలి. 15 ఏళ్ళు జైలు శిక్ష కోర్టు విధించాలి వీళ్ళకు. 15 ఏళ్ళు, అప్పుడే తెలిసి వస్తుంది భారతీయత అంటే ఏంది, భారతీయ ధర్మం అంటే ఏంది, సనాతన సాంప్రదాయం అంటే ఏంది, సనాతన ధర్మం అంటే ఏంది, వీర నానులు ఎవరు, పోరాటం చేసిన యోధులు ఎవరు, ధర్మం కోసం, హిందుత్వం కోసం బయటపడాలి. ప్రేక్షకులారా మీరు కామెంట్ రూపంలో వెంటనే స్పందించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.
మీ బంధుత్వం ఆత్మీయులు ఎవరున్నా కూడా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. సనాతన ధర్మం కోసం పాటుపడేదే ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తుంది రిఫ్లెక్షన్ న్యూస్. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే స్థితిలో లేదు. సూటిగా నిక్కచ్చిగా హిందూ ధర్మం కోసం పోరాడుతుంది రిఫ్లెక్షన్ న్యూస్.